ఒక దగ్గర గుంపు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏముందంటే ఆ గుంపు ఎవరనేది కాదు కదా, చెదరగొట్టాల్సి వస్తుంది. 144 సెక్షన్ ఉంటుంది, కర్ఫ్యూ ఉంటుంది. వాళ్ళు అంతమంది అలజడి ఉన్నప్పుడు, అన్రెస్ట్ ఉన్నప్పుడు, రైటింగ్స్ అవుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో అట్లా నిలబెడితే ఊరుకోరు కదా. ఏ పోలీస్ ఆఫీసర్ ఊరుకోరు. దిగుతానే లాఠీ చార్జ్ తంతారు, పరిగెత్తిస్తారు. దిగి వాళ్ళని కొట్టిరు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆ గుంపు ఒక వర్గానికి చెందిన గుంపు. ఆ వెనకమాల కూర్చున్న కానిస్టేబుల్కి ఆవేశం వచ్చేసింది. మా వాళ్ళని కొడుతున్నాడు, మా వాళ్ళు, మా బ్రదర్, మా సోదరులు అని చెప్పని ఆయన ముందు కూర్చొన్నాడు. ఆయన వెనకమాల గన్తో కూర్చున్నాడు. గన్ కాక్ చేసేసాడు, వెనక నుంచి ఫైర్ చేసేసాడు. జీప్లో అట్లనే ఉరిగిపోయాడు. అతన్ని రిమాండ్ చేశారు. అంతైతే అతనికి మద్దతుగా ఏమంటారు దీన్ని, అతనికి మద్దతుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖర్చులకు ఇవ్వడం ఓ వర్గం వాళ్ళు, దాని నుంచి బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయటం. ఇవేంటంటే ఒక్కోసారి ఎప్పుడన్నా ఈ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఊగిపోతుంటారు. ఆ వాతావరణం అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు.